హలో అండి, నమస్తే. ఈరోజు నా స్టిచ్చింగ్ రికార్డు బుక్ మీకు చూపించబోతున్నాను. చూడండి, నేను నేర్చుకున్నప్పుడు 2013లో ఇలా స్టిచ్ చేయించేవాళ్ళు. ఆ బుక్ని మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. చూడండి, నేను ఇలా ఒక బుక్లో పెట్టుకున్నాను పాడైపోకుండా. ఇది కర్చీఫ్. ఫస్ట్ ఇలా స్ట్రైట్ కుట్లు వేయిస్తారు కర్చీఫ్. తర్వాత ఇలా క్రాస్గా తిప్పడము, ఇలా వంకీగా వేసే కుట్లను వేయిస్తారు. నెక్స్ట్ ఇదేమో మనము లంగాలకి, శారీ పెట్టికోట్స్కి వేసుకుంటాం కదండి, అది థ్రెడ్ స్టిచ్ చేస్తారు. ఇవన్నీ నేను చేసినవేనండి 2013లో. తరువాత బటన్స్ ఎలా వేస్తారు, ఉక్సులు, కాజాలు, బటన్స్, ఇక్కడ బటన్ హోల్స్ ఉంటాయి కదండి, ఇవి ఎలా వేస్తారో చూపిస్తారు. నేను ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాను వరుసగా. కర్చీఫ్ ఇది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు. చూడండి, ఇది తలకి కట్టుకుంటారు కదండి చలికాలంలో, అది స్టిచ్ చేయించారండి. నెక్స్ట్ చిన్నపిల్లలకి అండర్వేర్, కట్ డ్రాయర్ అంటారు కదండి, ఇది కూడా సేమ్ అదే. కుర్చీ పెట్టి ఎట్లా కుట్టుకోవాలో నేర్పించారండి. ఇది కూడా డ్రాయరేనండి, చిన్నపిల్లలది. మనము ఇవన్నీ పెద్దవాటికి అప్లై చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చని అన్నీ చిన్న వాటి మీదే ఇలా కుర్చీ పెట్టడము, తర్వాత ఇట్లా షేపు కట్ చేయటము, ఇవన్నీ చెప్తారండి. తర్వాత ఇలా చిన్నగా స్టిచ్ చేస్తారు. ఇప్పుడంటే బుక్లో మనము రాసుకోవడం అట్లా ఉంటుంది, కానీ అప్పట్లో అలా ఉండదండి. ఇట్లా చిన్నవిగా స్టిచ్ చేయించేవాళ్ళు. వీటినే మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది మామూలు డ్రాయర్. ఇది పిస్తా డ్రాయర్ అండి, ప్యాంటులకి అలా కూడా వేసుకోవచ్చు కదా పిస్తా. ఇది పిస్తా డ్రాయరు. నెక్స్ట్ పెట్టికోట్ అండి. ఇది పెట్టికోట్ అంటే ఉక్సులు పెట్టుకుంటారు కదండి, అది మనము చిన్నప్పుడు బాడీ అంటారు కదండి, అదండి అప్పట్లో మోడల్స్ ఇవి. కానీ వీటిని ఇప్పుడు మనం అన్నిటికీ అప్లై చేసుకొని చాలా మోడల్స్గా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది చూడండి, ఇది పెట్టికోటు కట్స్. నెక్స్ట్ బాడీ లంగా అండి, బాడీ లంగా. చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి కదండి, అందుకని నేను చాలా జాగ్రత్తగా దాచి ఉంచాను. ఇదండి, ఇది మనము గాగ్రా వేసుకుంటాం కదండి, లెహంగా. ఆ లెహంగా మీద ఫుల్ జాకెట్ అండి. ఇలా థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది దీనిలో చూపించారండి. నెక్ డిజైన్స్ చూడండి, ఇటు నెక్ క్రాస్గా వచ్చింది, ఇటు నెక్లెస్ నెక్ వచ్చింది ఇట్లా. నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి.
ఇక్కడ రింగులు ఇచ్చాడండి. ఇదేమో బ్యాక్ సైడ్ మిడిల్లో రింగ్స్ కదండి. ఇది ఇటు ఇటు ఇట్లా ఇదొక మోడల్ అండి. రింగ్స్ ఇక్కడ థ్రెడ్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ థ్రెడ్ యాడ్ చేసుకోవాలి. ఇదొక రకమైన బ్లౌజు, బారు జాకెట్. నెక్స్ట్ గౌను. ఇది ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్కి ఇక్కడ డిజైన్ మోడల్ ఇచ్చారు, మోడల్ స్టిచ్ చేసాం. అప్పుడు చూడండి, ఇది ఫ్రాక్. నెక్స్ట్ ఇది లెహంగా అండి. ఈ లెహంగాకి ఇట్లా స్టిచ్చెస్ డిఫరెంట్గా వేసుకోవచ్చు అండి. ఇలా స్టిచ్చెస్ కనపడకుండా వేసుకోవచ్చు. ఇదొక మోడల్ అండి. ఇట్లా క్రాస్గా తీసే స్టిచ్ ఇదొకటండి. సేమ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది. ఇది టై, యూనిఫామ్కి టై యాడ్ చేసి కుడతారండి. అది అట్లా టై పెట్టేసి స్టిచ్ చేయడం. ఇలా మనము డ్రెస్సెస్కి కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం సన్నగా వేసుకొని స్టిచ్ చేసుకుంటే అదొక డిజైన్గా మోడల్గా ఉంటుంది. చూపించాను కదండి. ఇక్కడ లెహంగాకి ఇట్లా క్రాస్గా స్టిచ్చెస్ వచ్చాయి. ఇవేమో స్ట్రైట్ స్టిచ్చెస్. ఇలా స్టిచ్చెస్ కనపడకుండా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది బారు జాకెట్ అండి. బారు జాకెట్కి కట్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా కట్స్ ఎలా పెట్టుకోవాలి, నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలి. ఇటువైపు ఒక నెక్, ఇటువైపు ఇంకో మోడల్ నెక్ అండి. అట్లా నెక్ డిజైన్స్ ఇలా నేర్పించారు. ఇది ఇంకో రకం బ్లౌజ్ అండి. ఇది బుట్ట చేతులు, హ్యాండ్స్. ఇది మోడల్ వచ్చేసి హ్యాండ్స్ అండి, బుట్ట హ్యాండ్స్. ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపించారు. ఇది కూడా అంతేనండి, బుట్ట హ్యాండ్స్. ఇదేమో బుట్ట హ్యాండ్స్ కింద ఒక పట్టిలాగా వేసేస్తామండి. నెక్స్ట్ ఇది బుట్ట హ్యాండ్స్ కింద కూడా బుట్ట పెట్టేసి వేస్తాము. ఇదొక మోడలు. ఇది హ్యాండ్స్ మోడల్. హ్యాండ్స్ కోసం అలా అన్ని రకాలుగా స్టిచ్ చేయించారు. చూడండి, ఇది కాలర్ నెక్. బ్లౌజ్కి కాలర్ నెక్ ఇలా ఎలా పెట్టుకోవాలి అన్నది దీనిలో కాలర్ నెక్ కోసం ఇది బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయించారు. ఇవి మనం డ్రెస్సెస్కి పెట్టుకోవచ్చు, జాకెట్లకి పెట్టుకోవచ్చు. ఇవన్నీ గుర్తుంటే చాలండి, మనము ఏవైనా కానీ మోడల్స్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మిడ్డీకి పైన, ఈ మిడ్డీకి ముందు ఇలా మోడల్, ఇట్లా మనం ఎలాగైనా మోడల్స్ పెట్టుకోవచ్చండి. దీన్ని కుర్చీ కనపడకుండా ఇలా కుర్చీ పెట్టేసి, కుర్చీ కనపడకుండా ఇట్లా మోడల్ చాలా బాగుంటుందండి. ఈ మిడ్డీ పైన బెల్ట్ ఎలా వేసుకోవాలి అవన్నీ ఈ మిడ్డీలో వచ్చేస్తాయి. నెక్స్ట్ యూనిఫామ్కి మనము ప్లేట్స్ ఇట్లా స్క్వేర్ ప్లేట్స్ పెడతామండి. ఇట్లా ఈ ప్లేట్స్ ఎట్లా పెట్టుకోవాలి, రింగ్స్ ఎలా వేసుకోవాలి అన్నది ఈ యూనిఫామ్లో నేర్పించారు. నెక్స్ట్ దీనికి రింగ్స్ ఎలా వేసుకోవాలి. ఇది మామూలు కుర్చీ అండి. దీనికి రింగ్స్ ఎలా వేసుకోవాలి ఏంటనేది మనం ఇలా డ్రెస్కి వేసుకొని థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంకొక టైప్ మిడ్డీ అండి. మనము యూనిఫామ్, ఇది బాడీ లంగాలా ఉంటుంది. ఇది యూనిఫామ్ లాగానండి. యూనిఫామ్కి పైన మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా,
అది బెల్ట్ వేసుకోవడానికి. తర్వాత పైనము బెల్ట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక చిన్నపిల్ల వల్లవి అయిపోయినాయండి. ఇప్పుడు లంగా, ఇది కుర్చీ పెట్టుకొని ఇట్లా థ్రెడ్ వేసుకునే లంగా అండి. ఇది పెద్దవాళ్ళు, చాలా కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళు క్రాస్ లంగాలు కాకుండా ఇలాంటివి కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఇలాంటివి వేసుకుంటారు. ఇది కుర్చీ లంగా అంటారు. నెక్స్ట్ కూడా సేమ్ అదే మోడల్ అండి, కాకపోతే ఇది బెల్ట్ పైన దీనిలో కలిపి స్టిచ్ చేసేస్తాం. ఇక్కడ వచ్చేసి మనము థ్రెడ్ వేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఒక రకం అండి. ఇది కుర్చీలంగానే అంటారు, అడ్జస్టబుల్ కుర్చీలంగా. నెక్స్ట్ వచ్చేసి 4 పీసెస్ క్రాస్ లంగా అండి. 1 2 3 4 పీసెస్, 4 పీసెస్ క్రాస్ లంగా. నెక్స్ట్ 6 పీసెస్ క్రాస్ లంగా. దీనికి కింద ఇలా కుర్చీ పెట్టుకోవచ్చండి. దీనికి కూడా కుర్చీ పెట్టాము చూడండి, ఇలా కుర్చీ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి కుర్చీ కింద. ఇప్పుడంటే ఎవరు కుర్చీ పెట్టుకోవట్లేదు, ప్లెయిన్గా ఉంచుకుంటున్నారు. అప్పట్లో ఇట్లా మోడల్స్ కుర్చీ పెట్టుకుని ఉంటే చాలా బాగుంటాయి. ఇది కూడా అంతేనండి, 6 పీసెస్ క్రాస్ లంగా. ఇది డబల్, ఇదేమో సింగిల్గా చివర మడత పెట్టి కుర్చీ పెట్టింది. ఇదేమో డబల్, ఈ క్లాత్ డబల్ తీసుకొని కుర్చీ పెట్టుకుంటే లంగా బరువుగా ఉంటుంది, కదలకుండా ఉంటుందని ఇట్లా పెడతారండి. ఇంకొక మోడల్, ఇది 6 పీసెస్ ఇట్లా ఫ్లవర్ డిజైన్లో, ఇలా కూడా కింద లంగాకి కింద ఇట్లా ఫ్లవర్ డిజైన్లో పెట్టుకుంటారు. అయిపోయింది. ఇప్పుడు ఇది డ్రెస్ అండి, ఇది పంజాబీ డ్రెస్. దీనికి కట్స్ ఎలా వేసుకోవాలి, నెక్ ఎలా పెట్టుకోవాలి, లైనింగ్ వేస్తే అది ఎట్లా చేసుకోవాలన్నది ఇది పంజాబీ డ్రెస్లో చూపించారు. దీన్ని బట్టి ఫస్ట్ బ్లౌజ్లో కూడా నెక్ డిజైన్స్ చెప్పారు కాబట్టి ఆ నెక్ డిజైన్స్ మనము డ్రెస్సెస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్యాంట్ అండి. ప్యాంట్ ఏం లేదు, జస్ట్ పిస్తా కూడా లేదు, జస్ట్ సాదా ప్యాంట్ ఇది. నెక్స్ట్ మామూలుగా మనం చుడిదార్కి ఎలా అయితే ప్యాంట్ కుట్టుకుంటామో అలాగా చుడిదార్ ప్యాంట్ అండి ఇది. ఇది సెమీ పడ్యాల ప్యాంట్. కుర్చీ మనము మామూలు ప్యాంట్కి ఇక్కడ వస్తుంది, సెమీ పడ్యాలకి ఇలా సైడ్లో వస్తుంది సెమీ పట్యాల. ఇది సెమీ పట్యాల ప్యాంట్. ప్యాంట్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక ప్యాంట్ ఉందండి, ఇది చుడీ ప్యాంట్. చుడీ ప్యాంట్కి ఇక్కడ పైన ఇలా కుర్చీ వస్తుందండి, ఫ్రంట్ సైడ్లో ఇలా కుర్చీ వస్తుంది, ఈ క్లాత్ క్రాస్గా వస్తుంది. ఇది చుడీ ప్యాంట్. నెక్స్ట్ ఇంకో గౌన్ ఉందండి, ఇది ఇట్లా ఎత్తుగా ఇట్లా వస్తుందండి. ఈ గౌన్ పేరుని ఏమంటారో కూడా గుర్తులేదు. ఇట్లా బుట్టలాగా వస్తుందండి. ఇలా లోపల లైనింగ్ వేసుకొని దీనికి అటాచ్ చేసి కుట్టుకుంటారు. నెక్స్ట్ ఇది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. క్లాత్ మనం పిల్లలు ఎంత పొడుగైతే ఉన్నారో అంతకన్నా త్రిబుల్ తీసుకొని కింద మొత్తం ఇలా స్టిచెస్ వేసేసి దాన్ని మళ్ళీ ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి. ఈ మోడల్ గౌను చాలా బాగుంటుంది. చూడండి, ఇదొక మోడల్ గౌను. ఇది ఒక జోబు లాగా, ఒక పాకెట్ లాగా ఇట్లా పాకెట్ లాగా వేశారు. ఇదొక మోడల్.
నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఒక పాకెట్ 2 పాకెట్స్ లాగా వేశారు. ఇది క్రాస్ పీసెస్ మనం లంగా ఎట్లా అయితే కుట్టామో అట్లానే ఈ క్రాస్ పీసెస్తో ఇట్లా క్లాత్ ఎలా పెట్టుకొని కుట్టుకోవాలి అన్నది ఈ గౌను ఫ్రంట్లో నెక్కి కుచ్చి ఎలా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇలాంటివి మోడల్ ఒక్కసారి స్టిచ్ చేశాను మన ఛానల్లో. ఇలా కుచ్చి ఎలా పెట్టుకోవాలన్నది ఈ గౌను. నెక్స్ట్ ఇది పట్యాలా ప్యాంట్ అండి. ఇది పట్యాలా ప్యాంట్ చాలా 2 మీటర్స్ క్లాత్తోనే చాలా లూజ్గా ఈ పట్యాలా ప్యాంట్ కుట్టుకొని ఈ కింద చాలా స్టిఫ్గా ఒక బెత్త కన్నా కొంచెం పెద్దగా, మన ప్యాంట్కి ఇంత బెత్త కన్నా కొంచెం ఎక్కువగా ఇలా స్టిఫ్గా వేసుకోవాలండి. ఈ ప్యాంట్ నేను స్టిచ్ చేసుకొని చాలా రోజులు వాడాను. చాలా బాగుంటుంది ఇది పట్యాలా ప్యాంట్. చూడండి, ఇది బెల్ ప్యాంట్. ఇది బెల్ ప్యాంట్. ఇది ప్లెయిన్ ప్యాంటు. ఫస్ట్లో ఒకటి చూపించాను కదండి, ఇది పిస్తా వేసుకునే ప్లెయిన్ ప్యాంట్. నెక్స్ట్ ఇది ఒక గౌన్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకొని కుచ్చి పెట్టుకునే గౌన్ అండి. చూసారు కదండి నా రికార్డు. బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.